హాయ్ వెల్కమ్ టు జ్యోతిస్ ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ అరిసెలండి. ఎంతో మెత్తగా స్మూత్గా చేసుకునే అరిసెలు. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో నేను 1 కిలో బియ్యం తీసుకున్నానండి. అవి 3 గ్లాసులు అయినవి. చూసారు కదండి, బియ్యం నేను 1 కిలో తీసుకున్నాను. వాటిని రాత్రి నానబెట్టుకున్నాను. వాటర్ వేసి నైట్ మొత్తం నానబెట్టుకున్నానండి. ఈ విధంగా చూసాక బియ్యం నానిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక క్లాత్ పైన వేసుకుందాం. మీకు అది హోల్స్ ఉంటాయి కదండి, ఆ గిన్నె ఉంటే దాంట్లో అయినా వేసుకోవచ్చు. నేను క్లాత్ పైన వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్గా చుట్టుకొని దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి తీసానండి. చూసారు కదండి, మీ దగ్గర ఆ గిన్నె లేకపోతే ఇలా అయినా ఇలా చేసుకోండి. హోల్స్ ఉన్న గిన్నె లేకపోతే వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది. ఇప్పుడు చూసారు బియ్యం ఇలా ఉన్నాయి. అరిసెలకి బియ్యం తడిగా ఉన్నప్పుడే మనం పిండి చేసుకోవాలండి, ఆరబెట్టుకోకూడదు. అప్పుడే అరిసెలు మంచిగా వస్తాయి. ఇప్పుడు నేను మిక్సీకి వేసుకుంటున్నానండి, కొంచెమే కాబట్టి. లేకపోతే తడి బియ్యం ఆడించే మిషన్ ఉంటాయి, అక్కడికి వెళ్ళినా అయినా సరే పిండి చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మిక్సీ చేస్తున్నాను. చూసారా, ఈ విధంగా పిండి చేశాను. దీన్ని ఇప్పుడు జల్లించుకుంటామండి. కొంచెం కొంచెంగా వేసుకొని జల్లించుకోవాలి. చూసారు కదండి, గట్టిగా కొంచెం పిండి తడి బియ్యం కదండి, కొంచెం ఉండలుగా ఉంటుంది. అందుకనే నిదానంగా జల్లించుకోండి. ఇప్పుడు మధ్యలో పిండి జల్లించేటప్పుడు ఇలా నొక్కుకోండి, లేకపోతే పిండి ఆరిపోతుంది. అరిసెలకి పిండి తడిగానే ఉండాలి. అలా నొక్కుంటే పిండి మొత్తాన్ని జల్లించేయండి. చూసారు కానీ రవ్వ వస్తుంది. దీన్ని మళ్ళీ మనం మిక్సీలో వేసుకొని పిండి చేసుకుంటాం. ఇదిగోండి, ఈ విధంగా పిండి చేసుకోవాలి. మళ్ళీ దీన్ని మళ్ళీ మనం జల్లించుకుంటాం. చూసారు కదండి, ఈ విధంగా మనం జల్లించుకునేటప్పుడు మధ్య మధ్యలో పిండిని గట్టిగా నొక్కుతా జల్లించుకోవాలండి. ఇలా నొక్కడం వల్ల పిండి తడిగానే ఉంటుంది. చూసారు కదండి, కొంచెం రవ్వ వచ్చింది. దీన్ని మీరు దోసపిండిలో అయినా వాడుకోవచ్చు. నేనైతే దోసపిండిలో వాడుకుంటానండి. దోసపిండి వేసేటప్పుడు దీన్ని కూడా దాంట్లో వేసేస్తాను. చూసారు కదండి, ఈ విధంగా పిండి జల్లించుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక కొబ్బరి చిప్ప 4 యాలకులు తీసుకున్నాను, 5-6 యాలకులు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీకి వేసుకొని పొడి చేసుకుందాం. ఈ విధంగా పొడి చేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కొబ్బరి యాలకుల పొడిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇప్పుడు కిలో బియ్యం తీసుకున్నాను కదండి, దానికి 1/2 కిలో బెల్లం తీసుకున్నాను. అట్లానే 2 టేబుల్ స్పూన్లు నువ్వులు తీసుకున్నాను. పిండి చూసారు కదండి, తడిగానే ఉండాలి. చూసారు, ఈ విధంగా నేను బెల్లాన్ని పొడి చేసుకున్నాను. నువ్వులు, కొబ్బరి, యాలకుల పొడి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత అందులో మనం పొడి చేసి పెట్టుకున్న బెల్లాన్ని వేయండి. ఎందుకంటే ముందు బెల్లం కరిగించి వడపోసుకోవాలండి, అప్పుడు బెల్లంలో ఉన్న వేస్ట్ మొత్తం బయటకు వస్తుంది. చూసారు కదండి, బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం వడపోసుకుంటాం. ఈ విధంగా వడపోసుకుంటాం వేరే బౌల్ తీసుకొని. ఇలా వడపోసుకోవడం వల్ల బెల్లంలో ఉన్న ఏమన్నా కొంచెం వేస్ట్ ఉంటుంది కదండి, అది మొత్తం ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది.
ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని మనం పాకం పట్టుకుందాం. ఈ విధంగా పాకం పట్టుకోవాలండి. స్టవ్ పైన పెట్టుకొని ఇప్పుడు మన పాకం వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం పాకం వేయండి. ఇప్పుడు అది రౌండ్గా అయితే మనకు అరిసెల పాకం వచ్చినట్టేనండి. చూసారు కదండి, ఈ విధంగా రౌండ్గా కొంచెం గట్టిగా వచ్చింది. ఈ విధంగా రౌండ్ అయితే అరిసెల పాకం వచ్చేసినట్టేనండి. ఇప్పుడు స్టవ్ పై నుంచి గిన్నె దించుకొని అందులో మనం నువ్వులు పొడి చేసి పెట్టుకున్న కొబ్బరి యాలకుల పొడి వేసుకొని తిప్పుకుందాం. ఇలా తిప్పుకోవాలండి. అట్లానే కొంచెం కొంచెం పిండి ఆ పాకంలో వేస్తా బాగా గట్టిగా కలుపుకోవాలండి. పిండి ఉండలు ఉండకూడదండి. ఉండలు ఉంటే అరిసెలు నీట్గా రావు. చూసారు కదండి, ఇట్లా కొంచెం కొంచెం పిండి వేసుకొని పాకంలో బాగా కలిసేట్టు కలుపుకోవాలి. పిండి గుర్తు పెట్టుకోండి, ఉండలు లేకుండా కలుపుకోండి. కొంచెం కొంచెం వేసుకుంటూ. పిండి ఉండలు ఉందంటే పిండి సరిగ్గా కలవలేదంటే అరిసి పొడి పొడిగా అయిపోతుందండి. ఇలా నీట్గా కొంచెం కొంచెం వేసుకుంటా తిప్పుకుంటా కలుపుకోండి. ఇప్పుడు మధ్యలో దీంట్లో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి. అది మీ ఆప్షన్ అండి. నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోండి, నూనె కావాలంటే నూనె వేసుకోండి కొంచెం. అట్లానే మళ్ళీ పిండి ఇట్లా కొంచెం కొంచెం వేసుకొని తిప్పుకోవాలి. చూసారు కదండి, నాకు కరెక్ట్గా పిండి సరిపోయిందండి. 1/2 కిలో బెల్లానికి కిలో బియ్యం. ఈ విధంగా తిప్పుకోవాలండి. మనకి పిండి సరిపోయిందా లేదా ఎలా చెక్ చేయాలనుకుంటున్నారా? ఇలా తిప్పుకున్న తర్వాత మనం పిండి సరిపోయిందా లేదా అని ఎలా చెక్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడు ఇలా అంటే చేతికి పిండి అతుక్కుంటే ఇంకా పిండి కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ పిండి ఎక్కువైనా అసలు టేస్ట్ ఉండవు. మళ్ళీ తిప్పుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. చూసారు కదండి, పిండి అంటుకోలేదు అంటే పిండి సరిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక నేను ఒక చిన్న బౌల్లో నూనె తీసుకోండి. నూనెలో చేయి ముంచి చేయికి అతుక్కోకుండా ఉంటుందండి పిండి. ఇట్లా కవర్ పైన అరిసి చేసుకొని రౌండ్గా వేసుకోండి. చూసారు కంటే ఈ విధంగా పిండి తీసుకొని ఒక కవర్ పైన పెట్టి ఇలా రౌండ్గా చేసుకొని వేసుకోండి. చూస్తారు కంటే ఈ విధంగా అరిసెలు మధ్యలో తిప్పుకుంటా ఉండాలి కాలిన తర్వాత. చూసారు కదండి, ఇప్పుడు దీన్ని అరిసెలు ఒత్తుకునే దాంట్లో పెట్టుకొని ఇట్లా గట్టిగా ఒత్తుకోవాలి. అప్పుడే అరిసెల్లో ఉన్న ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. వీటిని తీసి ప్లేట్లో పెట్టుకుంటాం. ఇదిగోండి, ఈ విధంగా కాలిన అరిసెలన్నీ తీసి అలా గట్టిగా నొక్కాలండి. అప్పుడే అరిసెల్లో ఉన్న ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసి అరిసెలు బాగుంటాయండి. చూసారు కదండి, ఈ విధంగా అన్ని అరిసెలు చేసుకోవాలి. చూసారు కదండి, అరిసెలు ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. గుర్తుపెట్టుకోండి, కిలో బియ్యానికి 1/2 కిలో బెల్లం తీసుకోండి. ఇంతేనండి. చూసారు కదండి ఎంత బాగా వచ్చినాయి ఈ అరిసెలు. చూడండి, తుంచితో కూడా ఎంతో మెత్తగా ఉంటాయండి ఈ అరిసెలు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.